సంగారెడ్డి జిల్లాలోని ఫల పరిశోధనా స్థానాన్ని ఎన్ఐఆర్డీ తరపున శ్రీలంక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఇక్కడ సాగులో ఉన్న పంటలు, సాగులో ఆచరిస్తున్న ఆధునిక విధానాలు, పోషక యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఏ పంటలకు ఎలాంటి నేలలు అనుకూలమనే విషయాన్ని పరిశీలించారు. మొత్తం 20 మంది శ్రీలంక బృందం 10 రోజుల కార్యక్రమంలో భాగంగా ఒకరోజు సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పండ్ల తోటల పెంపకం, ఎగుమతి చేస్తున్న రకాల వివరాలను తెలియజేశారు. అనంతరం శ్రీలంక బృందం కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్తో ముచ్చటించి ప్రధానంగా ఇక్కడ అవలంబిస్తున్న స్వయం సహాయక సంఘాల వివరాలు తెలుసుకున్నారు. ఫల పరిశోధన స్థానానికి మన డిస్టిక్ కలెక్టరేట్కి మాతో పాటు శ్రీలంక డెలిగేట్స్ ఎవరైతే వచ్చారో ఎన్ఐఆర్డీ తరఫున మేమందరం కూడా ఇవన్నీ చూడడం జరిగింది. శ్రీలంక డెలిగేట్స్ దాదాపు వాళ్ళు మేయర్స్ మరియు డిప్యూటీ మేయర్స్, అదేవిధంగా చైర్మన్స్, అక్కడ ఉన్న లోకల్ బాడీ గవర్నమెంట్ యొక్క వాళ్ళు రిప్రజెంటేటివ్స్ అని అంటారు. సో వీళ్ళందరూ ఎన్ఐఆర్టీ తరఫున దాదాపు 10 రోజులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. మన భారతదేశంలో మనకి 10 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాంలు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి చూడడం జరిగింది. సో ఈ సంగారెడ్డికి మేము మా దగ్గర ఉన్న సైంటిఫిక్ యొక్క టెక్నాలజీస్ని, అదేవిధంగా మేము రైతులకు ఎటువంటి సలహాలు, సూచనలు మరియు ఇక్కడున్న వెరైటీస్ ఏంటి, మన ఈ ప్రాంతానికి అనుకూలమైన రకాలు మరియు వివిధ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి చూపడం జరిగింది. మరియు ఈ సమయంలో మనకి మామిడి పూత దశలో ఉన్న చూపించడం, ఎటువంటి రకాలు ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము, సో వాళ్ళ దేశానికి ఎటువంటి రకాలు కూడా ఎక్కువగా వెళ్తున్నాయి అనేది కూడా మనము చెప్పడం జరిగింది. ఈ భాగంగా వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకోవడం మరియు ఇక్కడున్న పద్ధతులు పాటించి అక్కడ వాళ్ళ రైతులకి వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది. 20 మంది శ్రీలంక నుంచి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అలాంగ్ విత్ డిప్యూటీ మేయర్ గారు ఎన్ఐఆర్డీ తరపు నుంచి వచ్చారు. ఇక్కడ మేము రీసెర్చ్ స్టేషన్లో జరిగే రీసెర్చ్ యాక్టివిటీస్, నర్సరీ యాక్టివిటీస్ అన్నీ విపులంగా చెప్పాము. మ్యాంగో, జామ, సీతాఫల్, సపోటా వీటి మీద జరిగే రీసెర్చ్ యాక్టివిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేశాము. అదేవిధంగా వీళ్ళకి ఎలా ఈ ఫ్రూట్ ప్లాంట్స్ని ప్రాపగేట్ చేయాలి, ఎలా నర్సరీకి తీసుకెళ్ళి ప్రాపగేషన్ టెక్నిక్స్ కూడా చూపించాము.